ఈ మధ్య కాలంలో ఇలాగ సోషల్ మీడియాలలో వచ్చినప్పుడు, ఏంటిది ఇంత ఇంత దరిద్రంగా ఉంది పరిస్థితి అని ఫీల్ అయిన సందర్భం ఏంటి సార్? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? అంటే ఎట్లా తయారైపోయిందంటే ఇప్పుడు సమ్‌వేర్ ఎక్కువ శాతం నన్ను ఎప్పుడు పెద్దగా కమెంట్ చేసిన వాళ్ళు లేరు. తక్కువే నన్ను కమెంట్ చేసి నన్ను ఎక్కువగా నాకు కమెంట్స్‌లో చూసినప్పుడు ఏం చేస్తూ ఉంటారు నా మీద కమెంట్స్‌లో, ఈడు తాగుబోతు, వీడు తాగేసి ఇది చేస్తున్నాడు, వీడేమో వాళ్ళ ఆవిడ సంపాదిస్తుంది, వీడు తింటున్నాడు, ఇట్లాంటి కమెంట్స్ కొంతమంది, ఎక్కువ మంది. నిజంగానా? అవును, చేశారు. మనం ఏం చెప్తాం, వాళ్ళకి తెలియదు. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ నుంచి ఇంకోటి వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో నా ఫేస్ను ఇంకో ఆ రోజున కొంచెం డల్గా ఉందో జ్వరంతో ఉందో తీసి చేసిన ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇటు తాగేసి వచ్చాడు అనిపిస్తుంది. అది కూడా బ్యాడే, అంతే కదా. నేనేమో తప్పించుకోలేదు. ఆ రోజు టైం ఇచ్చి ఉంటాం. నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, హ్యాండ్ ఇచ్చాడు అనుకుంటారు. సో కర్మగాలి మనం ఆ రోజున ఆ ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రోజున అది దానికి చూసి ఇలాంటి కమెంట్స్ వస్తాయి. ఓకే, వాళ్ళకి నేనేం కమెంట్ చేయలేదు, అది నాకు పెద్దగానే పట్టించుకోను. కానీ ఎప్పుడైతే మన ఫ్యామిలీ జోలికి వస్తారో అప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నా వైఫ్ గురించి కానీ, మా అబ్బాయి గురించి కానీ, మా అమ్మాయి గురించి కానీ ఏమైనా కమెంట్ చేస్తే డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. తెలియదు, ఇప్పుడు తెలిసి మాట్లాడితే ఓకే, తెలియకుండా మాట్లాడకూడదు. నేను మీరు ఇచ్చిన ఈ వేదిక నుంచి తీసుకొని ఒకటి చెప్పగలుగుతాను జనాలకి, ఎప్పుడైనా మనం విన్నది నమ్మకండి, అస్సలు నమ్మకండి. కళ్ళతో చూసింది సగం మాత్రమే నమ్మండి. ఇది ఇప్పుడు నేను చెప్తోంది కాదు, పెద్దలు చెప్పింది ఎప్పటి నుంచో వస్తుంది, దానికి వాడుకలో ఉంది, బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ దానికి జరిగాయి. కాబట్టి కొంచెం మీరు బేసిక్ కామన్ సెన్స్ని పెంచుకోండి. ఎందుకంటే విన్నదాన్ని బేస్ మీద చేసుకొని మీరు మాట్లాడేస్తూ పోతే బోల్డ్ అంత నెగిటివిటీ మీకు తెలియకుండా స్ప్రెడ్ చేస్తున్నారు సొసైటీలోకి. వద్దు, వీలైనంత వరకు పాజిటివ్గా ఉండండి, వీలైనంత వరకు. ఒకవేళ నిజంగా మీకు తెలిసిందనుకోండి పర్ఫెక్ట్గా, ఓకే, దాని గురించి కమెంట్ చేయండి, నో ప్రాబ్లం. తెలియకుండా మాత్రం కమెంట్ చేయకండి.